గ్రామంలో స్వీట్ పొంగల్. పచ్చటి వరి పొలాలు, కొబ్బరి చెట్లు మధ్య ఉన్న ఓ చిన్న గ్రామంలో పొంగల్ పండుగ ఎంతో ఆనందంగా మొదలైంది. చిన్నపిల్లల నవ్వులు, పక్షుల చిలిపి శబ్దాలు, చక్కెర చెరకు వాసనతో ఉదయం మొత్తం మధురంగా మారింది. గ్రామ మధ్యలో మట్టిచుల్లి దగ్గర మీనా అమ్మమ్మ కూర్చుంది. ఆమె చేసే స్వీట్ పొంగలంటే గ్రామం మొత్తం ముచ్చటపడేది. పిల్లలు వరిబియ్యం, పెసరపప్పు, బెల్లం, పాలు, నెయ్యి తీసుకుని వచ్చారు. అమ్మమ్మ బియ్యం, పప్పును శుభ్రంగా కడిగి పెద్ద మట్టిపాత్రలో వేసి ఉడికించింది. పాలు కలిపి మరిగించగానే మొత్తం గ్రామమంతా మధురవాసనతో నిండిపోయింది. తర్వాత బెల్లం పాకం పోసి నెమ్మదిగా కలిపింది. పొంగల్ రంగు బంగారంలా మెరుస్తూ మారింది. నెయ్యిలు, జీడిపప్పులు, కిస్మిస్ వేయించగా పిల్లలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అవన్నీ పొంగల్లో కలపగానే అది మరింత రుచిగా మారింది. అంతలో దేవాలయం గంట మోగింది. స్వీట్ పొంగల్ను సూర్యభగవానునికి నైవేద్యం చేశారు. వేడి ఆవిరి ఆకాశంలోకి ఎగిరింది. తరువాత అందరూ అరటి ఆకులమీద కూర్చుని ఆ మధురమైన పొంగల్ తిన్నారు. ఆ రోజా గ్రామం కేవలం పండుగనే కాదు, స్నేహం, కృతజ్ఞత, ప్రేమను కూడా జరుపుకుంది. పచ్చటి పొలాలు, మనుకుళేలో మెరిసిపోయే బంగారం.